తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో అధికార పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రత్యర్థి బలంగా ఉన్న చోట సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ను పటిష్టం చేయాల్సిన నేతలు వర్గ పోరుతో మరింతగా దిగజారుస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓవైపు అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేతల తీరు మాత్రం మారడం లేదు. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడి నిర్ణయాలను లెక్క చేయడం లేదు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధిక్కరించే దుస్థితి దాపురించడం హస్తం పార్టీలో నెలకొన్న అనైక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధినాయకత్వం ప్రకటించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుల్ని కాదని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్త కమిటీలను ప్రకటించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ ఏ స్థానంలో ఇదంతా జరుగుతోంది? ఆ ఇన్ఛార్జ్ ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. పార్టీ పదవులను అమ్ముకున్నారన్నా లేక మరో ఆరోపణ చేసినా చర్యలు ఉండవు. దీంతో మరింత రెచ్చిపోతూ ఉంటారు. అందుకే ఒకరి ఆదేశాలను మరొకరు పాటించరు, సొంత నిర్ణయాలను తీసుకుంటారు. ఇలాంటివే పార్టీకి చేటు తెస్తున్నాయని తెలిసినా నియంత్రించకపోవటం కాంగ్రెస్లోని ప్రధాన లోపం. అదే పార్టీకి శాపంలా మారుతోంది. ఒకరు పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తారు, దీనికి ప్రతిగా మరొకరు పోటీ కమిటీలను నియమిస్తారు. దీంతో గందరగోళం నెలకొని క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నాయి. టీపీసీసీ ఆదేశాలను నియోజకవర్గ ఇన్ఛార్జీలు ధిక్కరించే పరిస్థితి వస్తోందంటే హస్తం పార్టీలోని అస్తవ్యస్త పరిస్థితికి అద్దం పడుతోంది. గజ్వేల్లో ఇదే జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. కొన్నాళ్లుగా పైకి సద్దుమడిగినట్లు కనిపిస్తున్న పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఏకంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయాన్నే వ్యతిరేకిస్తున్నాయి. దీంతో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జి నర్సారెడ్డి తీరు విమర్శలకు తావిస్తోంది. కాంగ్రెస్లోని విభేదాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పదవులు అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపించి గాంధీభవన్ వెళ్లి ఫిర్యాదులు చేయడం రచ్చకు దారితీసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇక్కడ గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఏడాది మే నెలలో తూప్రాన్ కాంగ్రెస్ నేత భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి అమ్ముకున్నారని ఆరోపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మార్కెట్ కమిటీని మార్చాలని గతంలోనే ఓ వర్గం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఈ గొడవ సర్దుకుంటున్న సమయంలో ఇటీవల తూప్రాన్, మనోహరాబాద్ మండల కాంగ్రెస్ కమిటీల నియామకం మరోసారి అగ్గిరాజేసింది. అయితే ఈసారి లోకల్ లీడర్ల మధ్య వివాదం కాకుండా ఏకంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోనే ఢీకొట్టారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. ఈ నెల 10న తూప్రాన్, మనోహరాబాద్ మండల కాంగ్రెస్ కమిటీలను నియమిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ దీనిని వ్యతిరేకించిన గజ్వేల్ ఇన్ఛార్జి నర్సారెడ్డి కొత్త కమిటీలను ప్రకటించడం వివాదాస్పదమైంది. మనోహరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా జూపల్లి మల్లారెడ్డి, తూప్రాన్కు శ్రీనివాసరెడ్డిని నియమించారు టీపీసీసీ చీఫ్. అలాగే తూప్రాన్ పట్టణ అధ్యక్షుడిగా నరసింగరావుకు బాధ్యతలు అప్పగించారు. తనను సంప్రదించకుండా కమిటీలను నియమించడంపై నర్సారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో జూలై 11న ఇమాంపూర్లో తన అనుచరులతో సమావేశమైన నర్సారెడ్డి 3 కొత్త కమిటీలను ప్రకటించారు. తూప్రాన్ మండల అధ్యక్షుడిగా జింక మల్లేష్, తూప్రాన్ టౌన్ అధ్యక్షుడిగా చిన్న భగవాన్ రెడ్డి, మనోహరాబాద్ మండల అధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్ను నియమించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించిన నేతలు పార్టీ కోసం పనిచేయలేదన్నది నర్సారెడ్డి మాట. అందుకే వారిని మార్చినట్టు ప్రకటించారు. అయితే నర్సారెడ్డి తీరుపై గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ లోని మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీతో పాటు నామినేటెడ్ పదవులను నర్సారెడ్డి అమ్ముకుంటున్నారని ఆరోపించడం చాలా సీరియస్ వ్యవహారం. మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా అంటూ మైనంపల్లి హనుమంతరావు వర్గీయులు మండిపడ్డారు. నర్సారెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని, పని అయిపోయినట్టేనని మండిపడింది. ఇక పోటాపోటీ కమిటీల ప్రకటనతో మనోహరాబాద్, తూప్రాన్ మండలాల కాంగ్రెస్ క్యాడర్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఇద్దరిలో ఎవరు నియమించిన కమిటీలు చెల్లుబాటు అవుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు విభేదాలతో కొట్టుకుంటూ కాంగ్రెస్ కు నష్టం చేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్, తూప్రాన్ను బీఆర్ఎస్ దక్కించుకుంది. కాంగ్రెస్ లోని వర్గపోరే ఇందుకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. అయినా నేతల తీరు మారలేదు. వర్గపోరు నియంత్రించడంతో హస్తం పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే కాంగ్రెస్ కు కష్టకాలం తప్పదన్న మాట వినిపిస్తోంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకంలో టీపీసీసీ నిర్ణయాన్ని సవాల్ చేసిన గజ్వేల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి నర్సారెడ్డి సొంత కమిటీలను ఏర్పాటు చేయడంపై ఏర్పడిన వివాదాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.